8 సంవత్సరాలు పేదల పొట్టగొట్టి వాళ్ళ శ్రమను దోచుకుని మధ్యతరగతిని అతలాకుతలం చేసి చిన్న చిన్న వ్యాపారాలు ధ్వంసం చేసి ఇంచుమించు 18 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈస్ చిన్న తరహా పరిశ్రమలను మూతపడేట్టు చేసి ఈరోజు దీపావళి పండుగ చేసుకోండి అని గౌరవ ప్రధానమంత్రి గారు బీజేపీ మంత్రులు నాయకులు ఊదరగొడుతూ ఉన్నారు. మరి 2017లో వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని అత్యంత అట్టహాసంగా ఆ రోజు ప్రారంభం చేసి ఈరోజు రిఫార్మ్స్ చేశాం, సంస్కరణలు తెచ్చాం అని చెప్తున్నారనంటే దేన్ని మనం సంస్కరణలు అంటాం? సంస్కరణ తెచ్చామంటే అంతవరకు అన్యాయం జరిగిందనే కదా, దుర్వినియోగం జరిగిందనే కదా, దుర్మార్గం జరిగిందనే కదా. అంటే మీరు తెచ్చిన చట్టం గొప్పగా చెప్పి ఈరోజు సంస్కరించాము అని అంటే ఈ 8 సంవత్సరాలు ఎవరిని మోసం చేశారు, ఎవరికి అన్యాయం చేశారు, ఎవరిని అణిచివేశారు? దానిని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా. ఈ సంస్కరణలు మీరు చెప్తున్నట్టుగా అసలు దేన్ని మనం సంస్కరణ అంటాం? సమాజంలో ఉన్న అన్యాయాన్ని, దుర్వినియోగాన్ని తొలగించి మెరుగైనటువంటి పరిస్థితి కల్పిస్తే దాన్ని మనం సంస్కరణ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సతీ సహగమనం అనేది ఉంది. అది ఒక దురాచారం, అన్యాయం. భర్త చనిపోతే భార్యను చితిమంటల్లోకి నెట్టివేయడం, ఇది అమానుషం. అందుకనే ఇది నిషేధించాలని ఉద్యమిస్తే అప్పుడున్నటువంటి బ్రిటిష్ ఒక చట్టం తెచ్చి దీన్ని నిషేధించారు. అది సంస్కరణ. అయితే మీరు తెచ్చిన చట్టాన్నే, చేసిన తప్పుని సరిదిద్దుకుంటూ దాన్ని సంస్కరణ అని మీరు చెప్తున్నారు. మీరు చేసింది సంస్కరణ కాదు, చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి తప్పులు చేశారంటే, ఉదాహరణకి ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ మీద ట్యాక్స్ లేదని చెప్పారు. మరి ఈ 8 సంవత్సరాలు ఆరోగ్యం కోసం అందరూ ట్యాక్సులు కట్టారు కదా, కనీసం వైద్యం కోసం ట్యాక్సులు కట్టారు కదా. ఉద్యోగస్తులు ఉన్నారు, వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 15 లక్షలు ఇన్కమ్ వచ్చేవారు 30% ట్యాక్స్ కట్టాలంటే 4 లక్షల పైన ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ కట్టగా ఒక 11 లక్షలు మిగిలితే ఈ 11 లక్షలు ఖర్చు పెట్టేటప్పుడు ఉప్పు కొన్నా, పప్పు కొన్నా, కాఫీ షాప్కి వెళ్ళి తాగినా, సినిమాకి వెళ్ళినా అన్నిట్లోనూ ట్యాక్స్ కట్టాలి. అంటే ఇంచుమించు 5%, 12%, 18%, 25%, 40% వరకు వీటి మీద ట్యాక్సులు పెడుతున్నారంటే ట్యాక్స్ కట్టిన తర్వాత మిగిలినటువంటి డబ్బుని ఖర్చు పెట్టుకుంటున్నప్పుడు మళ్ళీ ఇన్ని రకాల ట్యాక్సులు. అంటే ఇంచుమించుగా ఉద్యోగం చేసుకునే, జాబ్ చేసుకునే ప్రతి ఒక్కరూ 40% పైనే ట్యాక్స్ రూపంలో చెల్లిస్తున్నారంటే వాళ్ళు చేసిన కష్టానికి మిగిలేది కనీసం 60% కూడా లేదు. ఈరోజు మీరు పాలు మీద 12%, 5% తగ్గించారు. మరి ఈ 8 సంవత్సరాలు ఎంతమంది పిల్లలు పుట్టుంటారు? పుట్టినటువంటి ప్రతి బిడ్డ, తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వాలనుకుంటే, పిల్లలకు పాలు ఇవ్వాలనుకుంటే 50 రూపాయలకు దొరికేటువంటి వస్తువు 12% అంటే 60 రూపాయలు కట్టాలి. అంటే రోజుకి 1/2 లీటర్ పాలు కొంటే 10 రూపాయలు అంటే 30 రోజులకి 300 రూపాయలు, సంవత్సరానికి 3,600 రూపాయలు అదనంగా చెల్లించినట్టే కదా. పేదవాళ్ళు పాలు, పిల్లలకి ఇచ్చే పాలు కొనటానికి ఇన్ని సంవత్సరాలుగా, గత 8 సంవత్సరాలుగా పుట్టిన ప్రతి పిల్లలకి సంవత్సరానికి 3,000కు పైనే చెల్లించారంటే ఎంత భారం అది. ఈ 8 సంవత్సరాల్లో ఎంత అన్యాయం జరిగింది పేదవాళ్ళకి. ఈ తప్పులు ఈరోజు మీరు సరిదిద్దుతున్నారు. వాస్తవానికి రాజకీయ పార్టీలన్నీ, ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ విధానంలో తప్పుంది, సరిచేయండి సరిచేయండి అని పదే పదే గగ్గోలు పెట్టినా, వ్యాపారస్తులు గగ్గోలు పెట్టినా, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ గగ్గోలు పెట్టినా మీరేమీ చేయలే. ఇన్ని సంవత్సరాలు పట్టించుకోలే. కానీ ఈరోజు ఎందుకు పట్టించుకున్నారు? ఈరోజు ఎందుకు దీపావళి పండుగ చేసుకోమంటున్నారు అని అంటే, ఈ బీజేపీ ఏ పని చేసినా రాజకీయ లబ్ధి లేకుండా ఓట్ల రూపంలో దాన్ని రీప్ చేసుకుని, అంటే హార్వెస్ట్ చేసుకోకుండా, అంటే పండిన పంటను ఎలా అయితే కోస్తామో అలా ప్రతి పనిని ఓట్లలాగా కోసుకునే అవకాశం లేకుండా, దండుకునే అవకాశం లేకుండా ఏ పని చేయదు. 2014లో ఎన్నికలు జరిగి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి సమయంలోనూ మొట్టమొదట పాచికగా మతాన్ని, ఇంకోవైపు పాకిస్తాన్ని చూపించి ఉత్తర భారతదేశంలో అనేక ఓట్లు ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం అనే దాంతో మొదలైనటువంటి ప్రస్థానం ఎలా సాగుతూ వచ్చిందంటే ప్రతి ఎన్నికలకి ఏదో ఒక అంశాన్ని తీసుకురావడం. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో ఎన్నికలుంటే కర్ణాటకలో హిజాబ్ ఇష్యూని లేవనెత్తడం, దాన్ని ఇష్యూ చేసి అక్కడ గెలవడానికి ప్రయత్నం చేయటం. అయోధ్యలో రామ మందిరం కట్టేస్తే బంపర్ మెజార్టీతో గెలిచిపోతాం అనుకున్నారు. కానీ అదే అయోధ్యలో బీజేపీ మొన్న ఎన్నికల్లో ఓడిపోయింది. సో ఇక ఒకవైపు ఈ మతం పాచిక పారడం లేదు, మరొక వైపు మోడీ ప్రభావం తగ్గిపోతుందని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఈ మధ్య వచ్చినటువంటి అంశం. సో ఈ పరిస్థితుల్లో ఏం చేయాలని
ప్రజలకు సంబంధించిన పని ఏదో ఒకటి చేయకపోతే, అట్లీస్ట్ ఏదో ఒకటి చెప్పకపోతే మళ్ళీ మళ్ళీ ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదు. కాబట్టే 33% మహిళలకు రిజర్వేషన్ ఇస్తాం, అది కూడా 5 సంవత్సరాల తర్వాత అనేటువంటిది ఒకటి. ఢిల్లీ ఎలక్షన్లు జరిగే సమయంలో అక్కడంతా కూడా ఎక్కువ డైలీ వేజ్ లేబర్, మధ్యతరగతి వాడు, శాలరీడ్ ఇన్కమ్ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్లో 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి ఇన్కమ్ ట్యాక్స్లో చేంజెస్ తీసుకొచ్చారు. 12 లక్షలకు వరకు ఆదాయం ఉంటే ట్యాక్స్ లేకుండా మొదటిసారి ఢిల్లీ ఎలక్షన్ ముందు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, రేపు బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఆ తర్వాత ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఇంకా మతం మోడీ అంటే పని జరగదు, ఏదో ఒకటి చేయాలని 8 సంవత్సరాలు ఇన్ని పార్టీలు గగ్గోలు పెట్టినా చేయని అంశం ఈరోజు జిఎస్టీలో మార్పులు తీసుకొని వచ్చి మేము సంస్కరణలు చేసేసాం, పండగ చేసుకోండి అని చెప్తున్నారు. మీరు చేసింది తప్పు, ఇన్ని సంవత్సరాలుగా చేసింది అన్యాయం. దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని ఆలోచన వచ్చింది. కనీసం ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీగా మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఎందుకంటే తప్పు సరిదిద్దుకోవాలని ఆలోచన వచ్చి ఒక అడుగు ముందుకు వేసినందుకు. కానీ ఈరోజు 18 లక్షల ఎంఎస్ఎంఈస్ అంటే చిన్న సూక్ష్మ పరిశ్రమలు, అంటే నిన్నగాక మొన్న కొత్తగా కంపెనీలు పెట్టుకున్న వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేయడానికి ముందుకు వచ్చిన వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే మధ్యతరగతి నుంచి వచ్చారు, పేద కుటుంబాల నుంచి వచ్చారు. వీళ్ళు కోవిడ్ సమయంలో నలిగిపోయారు. ఎందుకంటే సరైనటువంటి వ్యాపారం లేక, ట్యాక్సులు కట్టలేక మూతపడిపోయింది. సో అట్లాంటి వాళ్ళని ఎలా రివైవ్ చేస్తారు? చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళని, స్టార్టప్ కంపెనీలు, బిజినెస్లు పెట్టుకున్న యూత్ని ఏ విధంగా రివైవ్ చేస్తారు? వాళ్ళకి అడిషనల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇస్తారా, లేకపోతే ఎట్లా తీసుకురావాలి అనేటువంటి రిఫార్మ్స్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు ఈరోజు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడుతుంది అని అంటే, ప్రజల తరపున ప్రజలు ఎదుర్కొనే కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళకపోతే, వారి తరపున ప్రశ్నించకపోతే అన్యాయమే జరుగుద్ది. ఈ 8 సంవత్సరాల్లో ఎలా అన్యాయం జరిగిందో ఇట్లాంటి అన్యాయాలే జరుగుతాయి. రైతులకి బ్లాక్ లాస్ అంటే నల్ల చట్టాలు తెచ్చారు. రైతులు హర్యానా, పంజాబ్ నుంచి వచ్చినటువంటి రైతులు పోరాటం చేస్తున్న సమయంలో మిగిలినటువంటి ప్రతిపక్షాలు మద్దతునిచ్చిన సందర్భంలో ఆ చట్టాలు నిలుపుదల చేయడం జరిగింది. ప్రతిపక్షాలు నిరంతరంగా మాట్లాడుతుండటం వల్ల, రాజకీయ పార్టీలు, సోషల్ ఆర్గనైజేషన్స్ నిరంతరంగా మాట్లాడటం వల్లే ఈరోజు సెన్సెస్లో ఓబీసీ కులగణన అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చారు. అలా రాజకీయ పార్టీలు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ మాట్లాడటం వల్లే ఈరోజు జిఎస్టీలో రిఫార్మ్స్ అనేటువంటి వాళ్ళు చెప్పే కరెక్షన్స్ని తీసుకురావడం జరిగింది. అందుకు ప్రజల పక్షాన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ, మాట్లాడుతూ, ప్రశ్నిస్తూ ఉన్నది. అయితే ఈ కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఈ కరెక్షన్స్ చేసేటప్పుడు ప్రాధాన్యత అనేది ఎవరి వైపు ఉండాలంటే ప్రజల వైపు మొదటి ప్రాధాన్యత ఉండాలి. తర్వాత బిజినెస్ పీపుల్, ట్రేడర్స్, సెల్లర్స్, ముఖ్యంగా అదానీ, అంబానీ లాంటి వారు కాదు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళ కోసం ప్రాధాన్యతతో వారికి బిజినెస్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా ఇంకా మార్పులు చేయాలి, కరెక్షన్స్ చేయాలి. మరొక వైపు ఫెడరల్ స్ట్రక్చర్, డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అంటే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తినిచ్చి వారికి రావాల్సిన వాటా నిధులు వాటా ప్రకారం ఎప్పటికప్పుడు ఇవ్వటం అనేటువంటి సంస్కరణను కూడా, రిఫార్మ్స్ కూడా తీసుకురావాలి, కరెక్షన్స్ కూడా చేయాలి. అలాగే ఈ జిఎస్టీ చట్టం ఎంతో కాంప్లికేటెడ్గా ఉంది, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కాంప్లెక్స్గా ఉంటుంది. జిఎస్టీ లాస్ని సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉంది. జిఎస్టీ ఫామ్స్ చిన్న వ్యాపారస్తులకు కూడా సులువుగా నింపుకునే విధంగా ఈ ఫామ్స్ అన్నీ కూడా రీడిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ సపోర్ట్ లేకుండా చిన్న వ్యాపారం చేసుకునేవాడు కూడా ఈ జిఎస్టీ రిటర్న్స్ని ఫైల్ చేయలేరు. వాళ్ళకి వచ్చే లాభం ఎంత, దానికోసం కట్టే ట్యాక్స్ ఎంత, మళ్ళీ వీళ్ళందరినీ ఎంగేజ్ చేసి వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళ ఎంగేజ్మెంట్ ఫీజు ఎంత, ఇవన్నీ కూడా ఎంత కష్టంగా ఉంటాయి చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి. కాబట్టి రిటర్న్స్ అన్నీ సింపుల్గా ఎవరికి వాళ్ళు ఫిల్ చేసుకుని సబ్మిట్ చేసే విధంగా, ఫైల్ చేసే విధంగా రిఫార్మ్ చేయడం, అలాగే లాస్ని రిఫార్మ్ చేయడం, అలాగే ఈ చిన్న తరహా పరిశ్రమల్ని రివైవ్ చేయడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడం. జిఎస్టీతో పాటు నాన్ జిఎస్టీ సైడ్ కూడా, ఉదాహరణకి కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉన్నారు, డైలీ వేజ్ లేబర్ ఉన్నారు, సంవత్సరాల తడబడి వాళ్ళ యొక్క వేజెస్, కూలీ అనేటువంటిది ఇంతవరకు ఇన్ఫ్లేషన్తో లింక్ చేసి ఎప్పటికప్పుడు రివ్యూ చేయడం అనేటువంటిది కూడా జరగడం లేదు. ద్రవ్యోల్బణంతో లింక్ చేసి ఈ వేతనాలని ఎప్పటికప్పుడు పెంచడం అనేటువంటి అంశం మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పేసి మధ్యతరగతి, పేదలు, దినసరి కూలీలు, కార్మికుల కోసం ఈ కరెక్షన్స్ కంటిన్యూ కావాలని చెప్పేసి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నది.